నేను రాజాసింగ్ రాజీనామా చేసి ఆయన చెప్పిండు కదా, ఆల్రెడీ ముందే డిసైడ్ చేసుకుని వీళ్ళు నేను నామినేషన్ పేపర్స్ ఇద్దామన్నా కూడా తీసుకుంటలేరని, సీనియర్లు నన్ను వారించిరని. అసలు యాక్చువల్గా ఈ నామినేషన్ పేపర్ ఏదైతే ఉందో ఆ నామినేషన్ పత్రం మీద 10 మంది స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ సంతకం పెట్టాలి. అప్పుడు మాత్రమే నామినేషను ఇదవుతుంది. ఇప్పుడు వాళ్ళ హైకమాండ్ ఒక పర్సన్ని డిసైడ్ చేసిరని తెలిసిన తర్వాత అదే పార్టీలో ఉన్న మిగతా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు 10 మంది ఎవరైనా సంతకం పెడతారా? పెట్టరు కదా. సో కాబట్టి ఒకటే నామినేషన్ దాఖలేదు. ఇది పెద్ద ఎవ్వరు పోటీ లేరు అని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు అరవింద్ నామినేషన్ వేయడానికి రెడీ అయ్యిండు, ఆయనకి వద్దన్నారు. ఈటల రాజేందర్కి అన్నారు, ఆయనకి వద్దన్నారు. రాజాసింగ్ ఏకంగా డైరెక్ట్ ఆఫీస్కే వచ్చిండు, ఆయనకి కూడా వద్దన్నారు. ఇక రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత అదే పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు సంబరపడి సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ మొహాల్లో చిరునవ్వులు ఒకవైపు ఉన్నాయి. ఇంకొక వైపు కొంతమంది ఇదేం నిర్ణయము, ఇంత దారుణంగా డెసిషన్ తీసుకున్నారు, ఇప్పుడు కాకపోతే పార్టీ ఇంకెప్పుడు అధికారంలోకి వస్తుంది, ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకుంటలేరు అన్నది ఇంకొక కార్యకర్తల దగ్గర నుంచి చాలామంది ఇంకొక డిస్కషన్ చేస్తున్నారు.